ఇచ్చారనేది మీతో తెలియజేస్తాను. ఓకే 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 డన్. థ్యాంక్ యూ. కమింగ్ టు శాంతి ప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ సార్. ఎంతవరకు కామ్గా చక్కగా పేషెన్స్గా అందరు చెప్పేది విన్నారు. సో కమింగ్ టు యూ, చిలకలూరిపేట బొప్పుడి సభ వేదికగా పవన్ కళ్యాణ్ అధికార పార్టీ మీద గర్జించారని చెప్పాలి. ముఖ్యంగా ఒక సారా వ్యాపారి జగన్ అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఆయన కామెంట్స్కి సంబంధించి జస్టిఫికేషన్ మీరు ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ రెండోది, ప్రజలకి పవన్ కళ్యాణ్ వేదిక నుంచి మోదీ గారిని అభ్యర్థిస్తారని ఏదన్నా ఒక చిన్న క్వశ్చన్ వేస్తారో, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఒక భరోసా ఇస్తారని అడుగుతారేమో అని అనుకుంటే ఆ విషయం ఏం రాలేదు. మైట్ బి ఏదన్నా చిన్న సమయం, లిమిటెడ్ టైం వల్ల అది జరగలేదో మరేమో తెలియదు. కానీ సో పవన్ కళ్యాణ్ సభా వేదిక నుంచి మాట్లాడినటువంటి మాటల గురించి, అండ్ అట్లాగే జనసేన ఈ పార్ట్లో అంటే ఈ వేదిక కమిటీ, మళ్ళీ అదే విషయం గురించి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. దాని గురించి వేదిక కమిటీకి సంబంధించి నిర్వహణ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎందుకు ఈ మిస్కమ్యూనికేషన్, అలాగే కొంచెం మైన్యూట్ డిస్టర్బెన్స్ అవడానికి గల కారణం ఏంటి? నమస్తే అండి పెద్దలకు, సోదరులకు, సమీక్షకు, మీకు. నిన్నటి సభ మొట్టమొదటి 2024 ఎన్నికలకు ఎన్డీఏ కూటమికి చెందిన ఎన్డీఏ కూటమి, మీరు ఇది గమనించండి. మొట్టమొదటి బహిరంగ సభ చక్కగా సక్సెస్ అయింది. ఇక మా సోదరుడు హనుమంతరెడ్డి జనాల గురించి మాట్లాడాడు. సరే, మేము గ్రీన్ మ్యాట్లు పెట్టలేదు, ఒక గంట సేపు లేట్ గా టెలికాస్ట్ చేయలేదు, అంతా లైవ్ టెలికాస్టే చూశారు. కాబట్టి జనాలు ఎంతమంది వచ్చారు ఏంటదే మేము డబ్బు కొట్టుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఒకటి మట్టికి వాస్తవం, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూశారు. టీవీలకు అతుక్కుపోయి, ఒక రాష్ట్రమే కాదు ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు. మనం దాని పరిగణలో తీసుకున్న తర్వాత ఇక్కడ మొట్టమొదటి సభ కాబట్టి ముగ్గురు నాయకులు, ముఖ్యంగా మోడీ గారి ఇచ్చిన సందేశం ఏంటంటే, నేను మీ రాష్ట్ర అగ్రనాయకులతో చాలా చాలా ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నాను అని చెప్పటానికి ఒక ప్రయత్నం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఆయన మాట్లాడటమే కానీ, చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడినప్పుడు ఈ వయసులో కూడా మీరు ఇంత గొంతెత్తి మాట్లాడుతున్నారు అని ఆయన్ని ప్రశంసించడమే కానీ, ఇవన్నీ మీరు గమనిస్తే ఒక సందేశాన్ని అంతర్లీనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు. రేపు రాబోయే ప్రభుత్వం 400 పైచిలుకు సీట్లతో మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పారు. ఇక్కడ కూడా అక్కడ వికసిత భారత్, ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీకు అందులోనే మొత్తం అర్థం అవుతుంది. అది ఎట్లా ఉంటుందంటే, శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే బాలకృష్ణుడు మొత్తం విశ్వం కనపడినట్టుగా ఒక్క వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే, ఇప్పుడు వికసిత భారత్ మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చిత్రం అర్థం అవుతుంది. రైట్. సో ప్రతిదీ కూడా ఎందుకంటే టైం చాలా లిమిటెడ్ గా ఉంది. అక్కడ చాలా లిమిటెడ్ టైంలో అక్కడ ఆయన తన యొక్క ప్రసంగాన్ని చెప్తూ ఇక్కడ మనం కొన్ని స్టాటిస్టిక్స్ కూడా ఆయన ఇచ్చారు. అది ముఖ్యంగా గమనించాలి. ఇప్పుడు మా సోదరుడు అధినేత ఏం చెప్తాడో, 31 లక్షల ఇళ్ళు ఇచ్చాం మేము అని చెప్తాడు. ఎన్ని కట్టారంటే ఇది మాట ఉంటుంది. నాకు తెలిసి 2 లక్షలు కూడా పూర్తి కాదు. కానీ మోడీ గారు ఏపీకి 10 లక్షల ఇళ్ళు ఇచ్చామని చెప్పారు. దీని మీద ఏమైనా వీళ్ళు ఖండిస్తారు అంటే, ఈ 31 లక్షల్లో ఈ 10 లక్షలు ఉన్నాయా లేవా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ పిఎం ఆవాస్ యోజన కింద వీళ్ళు 10 లక్షల ఇళ్ళు ఇచ్చామని చెప్పారు. కేవలం ఒక పల్నాడు ప్రాంతంలో 5,000 ఇళ్ళు ఉన్నాయని చెప్పారు ఆయన. జలజీవన్ మిషన్ కింద 1 కోటి ఇళ్లకు మంచినీటి సరఫరా చేశామని చెప్పారు. జరిగిందా లేదా? ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద 1,20,00,000 మందికి, మన రాష్ట్రంలో 1,20,00,000 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద 700 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఇక అలాగే పలు విద్యా సంస్థల గురించి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు అనే దాన్ని మనం ఆలోచన చేస్తే, మీరు కొన్ని గమనించండి. విశాఖ చెన్నై కారిడార్, ఎకనామిక్ కారిడార్ 214.8 మిలియన్ డాలర్లతో చేయబోతున్నారు. 13,599 కోట్లతో విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే 9.65 లక్షల మందికి, ఇప్పుడు 10 లక్షలు అనేది అప్పుడు చెప్పారు మోడీ గారు.
12,000 కోట్ల లబ్ధితో 41.35 లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ ద్వారా ఆంధ్ర వరకే ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే జగన్ రెడ్డి తను చెప్తున్నాడో, తను ఎన్నాళ్ళు బటన్ నొక్కి చేశారన్న దాంట్లో రైట్ అందులో కేంద్రం వాటా ఎంత ఇప్పుడు లెక్క తెల ఇవన్నీ తేలితే అసలు జగన్ రెడ్డి నొక్కిన బటన్ల విలువ ఎంత అనేది వెళ్ళిన బయట డబ్బులు ఎంత వెళ్ళని డబ్బులు ఎంత కూడా లెక్క తెలుస్తుంది. రైట్ హనుమంత్ రెడ్డి గారు వెళ్ళిన డబ్బు వెళ్ళని డబ్బు అని మేము ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే మా నాదెండ్ల మనోహర్ గారు ఒక అంశంలో స్పెసిఫిక్ గా చెప్పారు. వాలంటీర్లు 2,30,000 మంది అని చెప్తున్నారు. 2,30,000 2,70,000 ఫిగర్ మాకు అనవసరం. కానీ అందులో 1,00,000 పైన మందికి అపాయింట్మెంట్లు ఈ రోజు కూడా లేవు. అసలు వాళ్ళ పేర్లు కనపడతలేదు. కానీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వెళ్తున్నాయి. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అని ఆయన స్పెసిఫిక్ గా ప్రశ్న వేయడం జరిగింది. జిల్లాల వారీగా కూడా లెక్కలు ఇవ్వడం జరిగింది. ఎవరెవరి పేర్లు ఎక్కడ కనపడతలేదు అధికారికంగానే. కానీ ఈ 5 సంవత్సరాల్లో నెలకు 5,000 రూపాయలు పేపర్ పేరు మీద మళ్ళీ ఒక 250 రూపాయలు వెళ్తున్నాయి. ఎవడి ఖాతాలోకి వెళ్తున్నాయి అంటే నొక్కిన బట్టలన్నీ నొక్కని బట్టలన్నీ నొక్కిన బట్టలు వెళ్ళింది ఎంత వెళ్ళింది ఎంత అనేది రేపు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద నిగ్గు తెరుస్తుంది. అదేలేండి, ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో అదే వైట్ పేపర్ రిలీజ్ మీరు కూడా చేస్తానంటారు రేపు ఒకవేళ అధికారంలో. వైట్ పేపర్ కాదు సార్, వైట్ పేపర్ కాదు, వీళ్ళందరినీ ఊసలు కూడా లెక్కించి ఏర్పాటు కూడా చేస్తారు. ఎందుకంటే కేసులు ఎట్లా పెట్టాలని మాకు చూపించారు కదా. రైట్ కేసులు ఎట్లా ఫైల్ చేయాలని చూపించారు కదా. నువ్వు నేర్పిన విద్య నిరజాక్ష ఖచ్చితంగా అది ఉంటుంది. ఇంకా సభకు సంబంధించిన అంశాలు వస్తే నేను ఇప్పుడు మా సోదరుడు శ్రీనివాస్ చౌదరి ద్వారా నేను ఒక అభ్యంతరం మటుకు లేవదీస్తున్నాను. వాళ్ళ అధినేతలకి వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మా అధినేతను సంబోధించేటప్పుడు సినిమా నటుడు అనే మాట పదే 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 మాట్లాడారు సభలో. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జనసేన అధినేతని సంబోధించడం అనేది ఇక నుంచి అన్న అలవాటు చేసుకోండి. మరి ఎవరు ఆ వాక్యత ఎవరో నాకు తెలియదు. పదే పదే మైకుల ద్వారా ఆ మాట వినపడింది. చంద్రబాబు ఏమో జాతీయ పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్రముఖ సినిమా నటుడు అంటున్నారు, లేదా పవర్ స్టార్ అంటున్నారు. పవర్ స్టార్ కాదు, ఈజ్ ఎ పొలిటికల్ స్టార్. ఆయనని జనసేన అధినేతగా సంబోధించమని మేము కోరుతున్నాం. రైట్, రాజకీయ వేదికల మీద నుంచి ఆయన పవర్ స్టార్ కాకుండా పొలిటికల్ స్టార్ గా అండ్ సో ఈసారి నుంచి అలా చేస్తారేమో. ఆంజనేయ రెడ్డి గారు ఇందాడు మీరు ఒక పాయింట్ లేవనెత్తారు. మా సోదరుడు శ్రీనివాస్ చౌదరి కోరుతున్నాను, వాళ్ళ అధినేతలకి వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. చేరుతుందిలేండి, ఇంకా చాలా బహిరంగ సభలు ఉన్నాయి, ఇంకా మాట్లాడాల్సిన వేదికలు ఉన్నాయి, కలవాల్సిన సభలు ప్రజలను అడ్రస్ చేస్తారు, అప్పుడు మారుతారేమో చూద్దాం. సార్ శాంతి ప్రసాద్ గారు డైరెక్ట్ వాళ్ళిద్దరే మాట్లాడుకుంటుంటారు కదా, ఆ విషయం వాళ్ళిద్దరే చెప్పుకుంటూ పోతారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అంత క్లోజ్ ఎవరు లేరు కదా ఈ దేశంలోనే. వాళ్ళు మాట్లాడుకుంటే ఏమయ్యా నన్ను ఇట్ట మాట్లాడుతున్నా, ఏమన్నా పవన్ కళ్యాణ్ గారే చెప్పారేమన్నా నన్ను సినిమా స్టార్ గానే చూడమని తెలియదు కదా. మీరేమో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉంటారు, ఆయనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటా ఉంటారు కదా. అందుకు ఆలోచన వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అంటున్నారు. తెలుగు 10th క్లాసులో అందులో టేకా తాత్పర్యము, భావము, అర్థము, ప్రతిపదార్థము అని ఉంటాయి. మీరు వీటిని